వెల్కమ్ టు ఐ న్యూస్. సామాన్య రైతు జీవితంలో ఊహించని మలుపులు రావడం మనం చూసాం. పొలంలో పండే పంటతోనే తమ జీవితంలో ముడిపడి ఉంటుందని అనుకునే రైతులు ఒక్కసారిగా లక్షాధికారులు, కోటీశ్వరులు అయితే అది ఆశ్చర్యమే కదా. కానీ ఇప్పుడు మనం చెప్పబోయే కథలో ఒక రైతు ఏకంగా లక్షల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు. అవును, మీరు విన్నది నిజంగా నిజం. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ నే అధిగమించే బ్యాలెన్స్ ఒక భారతీయ రైతు ఖాతాలో కనిపించింది. ఇదెలా సాధ్యమైంది? ఇది నిజంగా డబ్బు వచ్చిందా లేక మరేదైనా జరిగిందా? తెలుసుకుందాం పదండి. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్కు చెందిన అజిత్ సింగ్ అనే ఓ సాధారణ రైతు తమ ఊరిలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా తెరిచాడు. ఎప్పటిలాగే తన ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో చూసుకునేందుకు మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేశాడు. కానీ అతను చూసిన నంబర్లు అతని గుండె ఆపేశాయి. ఒకే అంకె, 2 అంకెలు కాదు, పదుల, వందల, వేల కోట్ల రూపాయలు కాదు, ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలకు పైగా, సుమారు 1000 ట్రిలియన్లకు పైగా నగదు అతని ఖాతాలో చూపించింది. స్క్రీన్ పై కనిపించిన బ్యాలెన్స్ చూసి అజిత్ సింగ్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్ మొత్తం ఆస్తి కంటే కూడా ఈ అజిత్ సింగ్ ఖాతాలో కనిపించిన మొత్తం చాలా ఎక్కువ. ఇదెలా సాధ్యమని అజిత్ సింగ్ కు కంగారు పట్టుకుంది. ఎందుకంటే నిజంగానే అంత డబ్బు అతని ఖాతాల్లోకి వచ్చి ఉంటే అతను ఊహించని ఇబ్బందులో పడే అవకాశం ఉంది. ఇది ఏదో సైబర్ నేరమా, హ్యాకింగ్ ప్రయత్నమా అయి ఉంటుందని భయపడి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు, బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదుతో పోలీసులు, బ్యాంక్ అధికారులు రంగంలోకి దిగారు. బ్యాంక్ అధికారులు వెంటనే అజిత్ సింగ్ ఖాతాను పరిశీలించారు. వారి విచారణలో అసలు విషయం బయటపడింది. జమ్మూ కాశ్మీర్లోని ఒక బ్రాంచ్తో తలెత్తిన టెక్నికల్ గ్లిచ్ కారణంగా ఈ భారీ మొత్తం అజిత్ సింగ్ ఖాతాలో పొరపాటున కనిపించిందని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. ఈ నగదు వాస్తవంగా అతని ఖాతాల్లోకి జమ కాలేదని, కేవలం సిస్టమ్ లోపం వల్ల అలా కనిపించిందని తెలియజేశారు. ఈ వివరణతో అజిత్ సింగ్ ఊపిరి పీల్చుకున్నాడు. సాంకేతిక లోపాల వల్ల ఇలాంటి విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అజిత్ సింగ్ నిజాయితీగా వెంటనే అధికారులకు తెలియజేయడం ప్రశంసనీయం. లేకుంటే ఈ ఘటన అతని జీవితంలో తీవ్రమైన గందరగోళానికి దారితీసేది. ఇది మనందరికీ ఒక గుణపాఠం. బ్యాంకింగ్ లావాదేవీలలో ఏదైనా అసాధారణమైనది కనిపిస్తే వెంటనే బ్యాంకు అధికారులకు తెలియజేయడం అత్యవసరం. ఒక సామాన్య రైతు జీవితంలో టెక్నికల్ గ్లిచ్ సృష్టించిన కోలాహలం చూశారుగా. ఇలాంటి సంఘటనలు మనకు బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే సాంకేతిక లోపాలు, వాటి పట్ల మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేస్తున్నాయి.